రెడ్డి శాంతి విరుచుకుపడ్డారు. సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలని, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పి అధికారం నుంచి తప్పుకోవాలని అన్నారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మన స్థానిక పాతపట్నం నియోజకవర్గం చూస్తే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి మాల గోవిందరావు గారి తాలూకు పరిస్థితి చూస్తున్నాం. ఏ ఒక్కరిని వదలటం లేదు. పాతపట్నంలో కొండలు చాలా దెబ్బగా తయారు చేశారు. గ్రావులని, మట్టి అని అన్ని దోచుకున్నారు. మరి ఏ ఒక్క విషయంలో చూసినా కూడా రోడ్డు మీద నడిచే వాళ్ళకి కూడా భయంగానే ఉంది. ప్రభుత్వ ఆస్తులన్నీ ఆక్రమణలకు పూర్తి చేసుకుంటున్నారు. ఆ రోజు అక్కడ ఫారెస్ట్ స్థలం కొట్టివేస్తున్నారు, అక్కడ టేక్ ప్లాంటేషన్ కొట్టేస్తున్నారంటే అప్పుడాగే అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడ కూడా శాంతి భద్రతలు లేవు. పార్లమెంటు ఆవరణలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతున్నారు. లైవ్ లో